హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మనం కిడ్స్కి లంచ్ బాక్స్లో బీట్రూట్తో పలావ్ చేసుకుందాం. ముందుగా నేను బీట్రూట్, క్యారెట్, ఆనియన్, మిర్చి, టమాటో అండ్ కొబ్బరి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము బీట్రూట్ అన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటోను కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకుందాం. ఇలా అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాం. కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేద్దాం. కుక్కర్ హీట్ ఎక్కినాక కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కినాక మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగం, సాజీర, మరాఠీ మొక్క, ఫ్లేవర్ వేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోనే కాజు వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఆనియన్ వేగనిద్దామండి 5 minutes. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని నెక్స్ట్ మనం దీంట్లో బీట్రూట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం క్యారెట్ యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేద్దాం. ఈలోగా 5 minutes వేగేలోగా మనం మిక్సీ జార్లో కొబ్బరి ఉన్న టమాటో మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా యాడ్ చేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేద్దాం. నెక్స్ట్ సాల్ట్ వేద్దాం. మీరు తగినంత వేసుకోండి సాల్ట్. నెక్స్ట్ దీంట్లో నేను కారం యాడ్ చేయట్లేదు. ధనియాలు, మిరియాలు కలిపిన పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కిడ్స్ కదండి, కారం కొంతమంది తింటారు, కొంతమంది తిన్నారు కాబట్టి తక్కువ యాడ్ చేసుకోండి. మిర్చి 1 వేసాం కదా, 1 వేసాం కదా. నెక్స్ట్ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం మనము మసాలా పొడి, ఇంట్లో చేసుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, అన్ని రకాలు బిర్యానీ దినుసులు వేసుకొని ఆ పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్ చాలండి, ఎందుకంటే మనము డైరెక్ట్ వేసాం కదా, సాజీరా అవి సరిపోతుంది. 1/2 స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఒక 2 minutes మూత పెట్టేద్దాం. ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా వేగనిద్దాం మంచిగా. ఈలోగా రైస్ తీసుకుందాం. ఈ గ్లాస్తో 3 glasses తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3 glasses తీసుకున్నాను. 3 glasses, 1 glass బియ్యానికి 2 glasses వాటర్, ఇంకంతే దీని లెక్క. ఇప్పుడు ఇది శుభ్రంగా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకొని కొలత తీసేసుకుందాం. దీంతో ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇలాగా కొలత తీసుకున్న రైస్ వాటర్ని దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కింద నుంచి మొత్తం కలబెట్టుకోండి. ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపేసుకుందాం. ఇలా మూత పెట్టేసినాక 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఇలా ఓపెన్ చేసినాక ఒకసారి కింద నుంచి కలుపుదాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం స్పైసీ తక్కువ వేసి చేసుకోండి. ఇలా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అంతే. వెరీ సింపుల్ బీట్రూట్ పలావ్. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.